ప్రేదలందరికీ ఏప్రిల్ నెల 22వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. పైనుండి శక్తి పొందు వరకు అని చెప్పాను. లూకా 24:49. తాము చేపలు పట్టుటకు వెళ్ళిన గలిలయలోని తిబెరియా సముద్రమునొద్ద ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాను. శిష్యులు రాత్రంతయు ప్రయాసపడి గాని ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు వారికి కనబడి, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు లేదని చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. వెంటనే వారు ఆయనకు విధేయత చూపిరి. చేపలు విస్తారంగా పడినందున వారు వల లాగలేకపోయిరి. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. అయినను వల పిగలలేదు. యోహాను 21:12. ఈ అద్భుతము ద్వారా ప్రభు తన శిష్యులకు తన సేవలో సమృద్ధిగా ఫలవంతమగు పరిచర్య యొక్క రహస్యమును తెలియజేసెను. మనలో చాలామంది ఎంతో ప్రయాసపడదుము కానీ ఫలమును చూడలేము. మనము మన సొంత ఆసక్తి మీద, జ్ఞానము మీద అధికముగా ఆధారపడదుము. మనము సామాన్య విషయములలో కూడా దేవుని ప్రణాళికను తెలుసుకునే రహస్యమును ఎరిగి ఉన్న ఎడల దేవుడే వచ్చి మన ప్రయాసను ఫలవంతముగా చేయుటను కనుగొందుము. మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితముల కొరకైన దేవుని పరలోకపు ఏర్పాటులోనికి మనము వచ్చిన ఎడల మనము పునరుత్థాన శక్తిని పొందగలము. అదే సమయంలో చేపలు ఏ విధముగా యేసు ప్రభువు వలలోనికి వెళ్ళుమని ఆజ్ఞాపించగానే అవి ఏమాత్రము పోరాటము లేకుండా విధేయత చూపినవో, అట్లే మనము కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన అడిగిన దానిని చేసి మన నుండి ఆయన కోరిన దానిని ఇవ్వవలెనని తన శిష్యులకు నేర్పించెను. సృష్టికర్త యొక్క స్వరమును వినగానే ఆ గొప్ప చేపలు ఎటువంటి పోరాటము లేకుండా ఎంత క్రమమైన పద్ధతిలో ఆ వలలోనికి వచ్చినవి. అదేవిధముగా మనము కూడా ఆయన సేవలో ఎటువంటి అసూయలు, పోరాటములు లేకుండా మనలను మనము ఆయన అధికారము క్రిందకు తెచ్చుకొనవలెను. శిష్యులు దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యోహాను 21:9. వారు తనకు విధేయత చూపుటచే వారి అవసరతల కొరకైన ఏర్పాటులన్నీ ఆయన చేయుటను ప్రభువు వారికి చూపించెను. అది మనకు కూడా వర్తించును. వారిని వెచ్చగా ఉంచుటకు ఆయన వాటిని సిద్ధము చేయుటకు ఏ ప్రేమను కనబరిచెనో ఆ ప్రేమను నిప్పు తెలియజేయుచున్నది. ఆయనకు సంపూర్ణంగా లోబడి ఆయన సేవలో మనం అనుభవించు ఆత్మ యొక్క సంపూర్ణతను గూర్చి కూడా నిప్పు తెలియజేయుచున్నది. ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం చేసిన సేవ ద్వారా సంపాదించబడిన ఆత్మలను గూర్చి ఈ చేపలు తెలియజేయుచున్నవి. అనుదినము అధిక బలమును పొందుటకు మనము తీసుకొను దేవుని వాక్యమును గూర్చి ఆ రొట్టె తెలియజేయుచున్నది. ప్రభువు పేతురును ఈ విధముగా ప్రశ్నించెను, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము. యోహాను 21:15-16. ఎప్పుడైతే ఆయన గొర్రెలను కాయుటకు, మేపుటకు నేర్చుకుందుమో అప్పుడే మన ప్రేమ నిజమైనదిగా కనబడును. అక్కరలో ఇతరులకు సహాయపడడం ద్వారా, సంతోషముతో, సమర్పణతో ఒకరి భారములు ఒకరు భరించడం ద్వారా మన గొప్ప ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమగల హృదయమునకు సంతృప్తిని తీసుకొని రాగలము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.